Yeah. Yes, yesterday guys, we have seen the container registry. Nah? Yeah. So today guys, what we are going to do? We are going to create a Linux virtual machine and we are going to install Docker in that machine. Then we are going to deploy our project. Now, I think I have already shown you now guys different. Have we discussed the Docker file contents guys? Yeah, contents చూపించారు. ఇలా చూపించి డిస్కస్ చేసిన ఇట్లా ఏంటి ఏం జరుగుతుంది ఇలా యా చూపించారు 6 స్టెప్స్ అన్నారు. అది తెలుసా మీకు ఇది ఎక్స్పోజ్ ఏంటి బిల్డ్ ఏంటి కాపీ ఎక్స్ప్లెయిన్ చేసా కదా. యా yesterday you have explained. సో డాకర్ ఫైల్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుసు అంతేనా? ఏమైనా చెప్పండి డాకర్ ఫైల్ ఎందుకు వాడతాం, అసలు ఏముంటుంది డాకర్ ఫైల్? package.json ఫైల్ ఉంటుంది. డాకర్ ఫైల్ లో ఏముంటాయి? నాట్ జనరల్ గా కోడ్ అండ్ రన్ Runtime and application code. స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఏవో నోటేషన్స్. మన కంటైనర్ ఇమేజ్ క్రియేట్ అయ్యేది డాకర్ ఫైల్ నుంచి అంతేనా? జస్ట్ అందులో ఫస్ట్ స్టెప్ లో రన్ టైం, నెక్స్ట్ స్టెప్ లో కాపీ చేస్తాం, నెక్స్ట్ స్టెప్ లో బిల్డ్ చేస్తాం, ఫైనల్ గా మనము ఒక పోర్ట్ ఎక్స్పోజ్ చేసి మన ఇమేజ్ క్రియేట్ చేస్తాం. అన్ని స్టెప్స్ అవుతున్నాయి డాకర్ ఫైల్ నుంచి yes అంతేనా కదా? సో డాకర్ ఫైల్ లేకుండా మనకి ఎటువంటి ఇది ఉండదు. ఏముండదు మనకు తెలుసు. ఆ కంటైనర్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నేను విండోస్ బదులు ఉబుంటూ సెలెక్ట్ చేస్తాను. అంటే మనం లైనక్స్ సర్వర్ ని క్రియేట్ చేస్తాం. సో VM క్రియేట్ చేస్తున్నారు లైనక్స్. ఫస్ట్ లైనక్స్ VM ఈరోజు క్రియేట్ చేస్తాం ఫస్ట్. అయితే ఇక్కడ మీకు విండోస్ లో అయితే RDP ఉంటుంది 338 నేను ఇక్కడ చూసారు ఎప్పుడైనా గమనించారా? yes లైనక్స్ లో SSH HTTP. లైనర్ లో సెక్యూర్ షెల్ SSH పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను లైనక్స్ వర్చువల్ మిషన్ ని నేను ఇన్స్టాల్ చేస్తాను, క్రియేట్ చేస్తాను. గైస్ మీ ఏరియాలో పవర్ ఉంటుందా అండి? హైదరాబాద్ ఉన్న వాళ్ళకి హైదరాబాద్ ఉన్నారు ఎవరైనా ఇక్కడ నా దాంట్లో? ఉంటుందా సురేందర్? అవును, ఏ ఏరియా? ఇక్కడ మీర్పేట ఎలిమినార్దర్లో. ఓకే మాకు చాలా ఇబ్బంది పెడుతుంది అసలు. ఎక్కడన్నా? మేము ఉండేది బూడుపల్లి. అచ్చా, బుడుపలా. ఓకే ఓకే. ఇక్కడ నేను టీకేఆర్ కాలేజ్ దగ్గర ఉంటానన్నా. నేను ఎంచుతాను టీకేఆర్ కాలేజ్. టీకేఆర్ కాలేజ్, టీకేఆర్ కృష్ణారెడ్డి సాగర్ రోడ్. యా యా యా. VM క్రియేట్ అయ్యే లోపల ఇది ఒక విండోస్ VM అయితే మీరు దానిలోకి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, అంటే దానిలోకి ఎలా ఎంటర్ అవుతారు? RDP RDP వాడతారు, MSTSC. బట్ ఇప్పుడు వాడచ్చా మనం? ఇప్పుడు SSH వాడ. SSH keys. RDP వాళ్ళేము అంటే MSTSCనే వాళ్ళే. అందుకే మీరు ఏం చేయాలంటే పుట్టి అని ఒకటి ఉంటుందండి. పుట్టి అంటే ఇది ఒక టెల్నెట్ క్లయింట్ అనమాట, SSH క్లయింట్. ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక RDP లాగా. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం లైనక్స్ VM ని లోపలికి వెళ్ళొచ్చు అనమాట, అంటే దాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో మీరు అందరూ ఏం చేయాలంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ప్రధానం చేసింది, ప్రధానం కూడా చేసింది. నేనే చేశాను. చేస్తే ఇక్కడ ఇన్సర్ట్ ఇక్కడ ఇక్కడ పెట్టాలి. చూడండి అక్కడ నా నేమ్ ఉంది అక్కడ సాయి చూడలేదు. ఎక్కడ ఉంది? చూడండి ఓకే ఓకే. సాయి కుమార్ రోజు చేస్తాను కానీ ఆ ప్రధానికి ఏదో ఇష్యూ వచ్చినట్టుంది కదా. ఏమిచ్చి ఇష్యూ వచ్చింది ప్రధాన్? స్క్రీన్ షాట్ పెట్టాడు థర్డ్. అడ్మిన్ యూజర్ ఉండాలి కదా, అడ్మిన్ యూజర్ ఎనేబుల్ చేయకపోతే ఇది యాక్సెస్ చేయలేం కదా. యాక్సెస్ కీస్ ఎనేబుల్ చేయాలి. యాక్సెస్ కి వెళ్ళి అక్కడ అడ్మిన్ యూజర్ ని ఎనేబుల్ చేయాలి కదా. ప్రధాన్ ఉన్నావా? ఓకే నేను చేస్తాను ఇప్పుడు. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డౌన్లోడ్ చేసుకోండి, టెల్నెట్ కాంట్ ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేయాలి? పుట్టిని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇది ఏంటన్నా పుట్టి అంటే అసలు టూలా? అదొక టూల్, ఒక సాఫ్ట్వేర్. ఇప్పుడు మనకు RDP అనేది ఎట్లా ఉంటుంది అట్లా పుట్టి కూడా ఒక సాఫ్ట్వేర్. లైనక్స్ మెషిన్ నువ్వు యాక్సెస్ చేయాలంటే ఈ సాఫ్ట్వేరే వాడాలి. ఓకే, అంటే ALM పుట్టి అంటారు అదేనా? ALM పుట్టియా? అంటే నార్మల్ గా ఇప్పుడు HPALM అనేది టెస్టింగ్ టూల్ అది. ఇది అది కాదు కదా? ఇది అది కాదు. ఓకే ఇది చూడండి, ఇక్కడ IP పోర్ట్ నెంబర్ ఇచ్చి ఓపెన్ కొట్టాలి. కొట్టిన తర్వాత యాక్సెప్ట్ కొట్టి మీ యూజర్ నేమ్ మళ్ళీ పాస్వర్డ్ పెట్టాలి. మీకు విండోస్ VM అయితే ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది అంతేనా? దీనికి లైనక్స్ అంటే కన్సోల్ వ్యూ ఉంటుంది. ఇది కన్సోల్ వ్యూ. ఇప్పుడు నేను VM1 లో ఉన్నా. ఎవరిలాగా లాగిన్ అయ్యాను నేను? Venki24 లాగా లాగిన్ అయ్యా అంతేనా? ఇప్పుడు మీరు Ctrl+L కొడితే స్క్రీన్ అంటే క్లియర్ స్క్రీన్ అవుతుంది. మనం విండోస్ లో CLS అని కొడతామా?
ఇక్కడ కంట్రోల్ ఎల్ అనే కమాండ్ కొట్టాలి. తర్వాత ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? విండో లైనెక్స్ మెషిన్ లోపల ఉన్నావు. అంటే ఇలానే ఇది లైనెక్స్ మెషిన్ కనిపిస్తుందా అండి? ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇదంతా లైనెక్స్ మెషిన్ లోపల ఉన్నట్టు. ఇక్కడ ఫస్ట్ sudo యాప్ అప్డేట్ అని కొట్టాలి. ఇది ఏం చేస్తుందంటే మన లైనెక్స్ మెషిన్ లో ఉన్నటువంటి అన్ని ఎగ్జిస్టింగ్ ప్యాకేజెస్ ని అప్ టు డేట్ చేస్తారు అనమాట. అంటే అప్ టు డేట్ అంటే అప్డేట్ చేసి ఆల్ అప్డేట్స్ తోటి లేటెస్ట్ గా మనం VM లో ఉన్నాయని లేటెస్ట్ గా అవుతాయి. సో అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ అప్డేట్ కమాండ్ కొట్టారు. తర్వాత డాకర్ ని ఇక్కడ డాకర్ తోని లైనెక్స్ మెషిన్ లో డాకర్ ని వాడాలి అని అంటే మనకు 2 సెట్స్ ఆఫ్ కమాండ్స్. ఒకటి డాకర్ సెటప్ కమాండ్స్ అంటారు వీళ్ళు. ఇన్స్టాల్ చేస్తాను. ఇవన్నిటిని కూడా మనం ఏమంటామంటే వీటిని డాకర్ సెటప్ కమాండ్స్ అంటాం. ఈ కమాండ్స్ వాడి మనం డాకర్ ని ఆ లైనెక్స్ VM లో ఇన్స్టాల్ చేస్తాం. ఎలా ఇన్స్టాల్ చేస్తాం? కమాండ్స్ చూడండి. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఇన్స్టాల్. అంటే ఇది కమాండ్, ఇంతవరకు కమాండ్. ఓకేనా? ఓకే. ఇది ఈ హైఫన్ అన్ని కమాండ్స్ అవి మర్చిపోయి. యాక్చువల్గా నువ్వు ఫస్ట్ ఏం చేస్తున్నావు అంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు యూ వాంట్ కంటిన్యూ అంటే ఇది ఏమడుతుందంటే HTTPకి రిలేటెడ్ సర్టిఫికేట్స్ మొత్తాన్ని కూడా నీ మెషిన్ లో యాక్చువల్గా నీ మెషిన్ ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఈ లైనెక్స్ మెషిన్ ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో దట్ యూ లేటర్ ఆన్ యూ కెన్ ఇన్స్టాల్ డాకర్ ఆన్ దిస్ మెషిన్. ఫర్ దట్ యూ నీడ్ టు డౌన్లోడ్ సమ్ సర్టిఫికేట్ ఫ్రమ్ డాకర్ మెషిన్. సో దానికోసం ఈ స్టెప్ ఫస్ట్. తర్వాత ఆ స్టెప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ పర్టిక్యులర్ ఇంతవరకు ఇది ఏం చేస్తుందంటే మనకు సర్టిఫికేట్స్ కావాలి డాకర్ ఇన్స్టాల్ చేయాలి. దానికి ఆ సర్టిఫికేట్స్ ని ఈ download.docker.com అనే వెబ్సైట్ నుంచి లైనెక్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ని తెచ్చుకుంటారు. తెచ్చుకొని అది ఈ మెషిన్ లో పెట్టేస్తారు. సర్టిఫికేట్ రిలేటెడ్ అంతా రెడీ అయిపోయింది. తర్వాత ఏం చేస్తుంది ఇక్కడ యాక్చువల్ గా ఒక రెపాజిటరీ క్రియేట్ అవుతుంది. వాట్ ఈస్ రెపో? కోడ్ Downloading స్టోర్ చేసిన Repository is the place where the code is stored. సో ద కోడ్. తర్వాత ఇంతవరకు చేసింది ఇది అంతా అయిన తర్వాత అంటే ఇప్పుడు డాకర్ ఇన్స్టాల్ అయిపోయింది సంబంధించిన ఏంటి రెపాజిటరీ కూడా క్రియేట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ sudo apt అప్డేట్ కొట్టాలి. ఎందుకు కొట్టాలి? మళ్ళీ ఇంతకుముందు అప్డేట్ కి ఇప్పుడు అప్డేట్ కి మధ్యలో డాకర్ ఇన్స్టాల్ చేసాం కదా మనం గైస్, అవునా? సో ఆ అన్ని లేటెస్ట్ ఉన్నాయో చెక్ చేసుకుని లేకపోతే ఇన్స్టాల్ చేస్తుంది. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుంది అంటే ఇది డాకర్ ని రన్ చేస్తుంది. అంటే ఏంటి అర్థం? రన్ చేయడం అంటే ఏంటి? లోకల్ ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాను. 2 రకాలు ఉంటాయి. ఏంటంటే డాకర్ ఇన్స్టాల్ చేయడం వేరే, రన్ చేయడం వేరే. ఇప్పుడు ఒక్కసారి డాకర్ ని మీరు ఇన్స్టాల్ చేస్తే ఆ డాకర్ అంతా ఇన్స్టాల్ అయిపోయి అలా ఉంటుంది అంతే. అంటే అది అలా ఇన్స్టాల్ అయి ఉంటుంది. దాన్ని వాడి మీరు కనుక సర్టిఫికేట్ మన అప్లికేషన్ ని దాంట్లో డిప్లాయ్ చేయాలి అని అంటే మీరు కంపల్సరీ దాన్ని స్టార్ట్ చేయాలి. అది రన్నింగ్ మోడ్ లో ఉండాలి. ఐ మీన్ క్లాస్ ఓకే. ఎనీథింగ్ అర్జున్? గైస్ ఇప్పుడు డాకర్ స్టార్ట్ అయిపోయింది. డాకర్ స్టార్ట్ చేయకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుందండి. ఇప్పుడు విండోస్ లో నేను డాకర్ రేపు చెప్తాను. విండోస్ మెషిన్ ఎలా ఇస్తాను. విండోస్ లో కూడా డాకర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అండ్ రీస్టార్ట్ చేయాలి. దీన్ని మిషన్ రీస్టార్ట్ చేయాలి. చూపిద్దాం అనుకున్నాను. సరే రేపు చూపిస్తానండి. ఈ విండోస్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం రేపు చెప్తాను. సో డాకర్ ఇన్స్టాల్ చేయడం వేరే, డాకర్ ని రన్ చేయడం వేరే. ఇప్పుడు నువ్వు రన్ చేస్తావు ఈ కమాండ్ తో. రన్ చేసిన తర్వాత ఆ డాకర్ రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ కమాండ్. ఇది ఏం చేస్తుంది అంటే నీ డాకర్ యొక్క స్టేటస్ చెప్తుంది. అది రన్నింగ్ స్టేట్ లో ఉందా లేదా. రన్నింగ్ స్టేట్ లో ఉంటే అప్పుడే నువ్వు నీ డాకర్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసి అంతా చేయొచ్చు. డాకర్ ఇన్స్టాల్ అయ్యి ఉండి అది స్టాప్ స్టేట్ లో ఉంటే మీరు ఏం చేయలేరు అనమాట. అర్థమైందా గైస్? క్లియర్? తర్వాత ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది, రన్ అయిపోయింది. సో నేను ఏ వర్షన్ ఇన్స్టాల్ చేస్తాను నేనంటే 24.0.2 అనే ఒక వర్షన్ ని ఈ లైనెక్స్ VM లో నేను ఇన్స్టాల్ చేశాను. ఓకే గుడ్, వెరీ వెరీ. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా నువ్వు ఏం చేసావు? సింపుల్ గా ఒక లైనెక్స్ VM క్రియేట్ చేసి దాంట్ లోపల డాకర్ ని ఇన్స్టాల్ చేసావు అంతే. ఏం చేయలేదు. ఇన్స్టాల్ చేసావు, తర్వాత మళ్ళీ రన్ చేస్తున్నావు అంతే. ఇంతకంటే ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేయాలంటే సరే ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా ఫైల్స్ ని మీ లోకల్ ల్యాప్టాప్ నుంచి విండోస్ VM లోకి కాపీ చేయాలనుకో ఎట్లా చేసిండ్రు? GUI. కాపీ చేసి రైట్ అవును.
ఇట్లా కాపీ అట్లా పేస్ట్ ఇప్పుడు అడుగుతుందా? ఇప్పుడు అలా అవ్వదు. అవ్వదు కదా. కమెంట్స్ యూస్ చేయాలి. అందుకే మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ WinSCP అని ఉంటుంది. WinSCP కానీ ఫైల్ కానీ వీటిని ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ ఉంటుంది తెలుసా? మీరు FTP విన్నారా? ఇది ఏం చేస్తుంది తెలుసా? WinSCP ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఫైల్ ఇప్పుడు నువ్వు నీ VM లో డాక్ ఇన్స్టాల్ చేసావు, మరి అప్లికేషన్ కూడా కావాలి కదా VM లోపల కోడ్ ఇవ్వాలి కదా దానికి. Yeah. ఆ కోడ్ని ఇక్కడ పంపాలనుకున్నప్పుడు ఈ WinSCP లేదా ఫైల్ జిల్లా మీ ఇష్టం ఏదైనా పడుతుంది. WinSCP అనే ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు అడుగుతుంది WinSCP ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది సాఫ్ట్వేర్ ఓపెన్. ఫస్ట్ నేను సైట్ అని కొట్టాను. ఇక్కడ హోస్ట్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. హోస్ట్ నేమ్ అంటే ఏంటంటే ఇదేమో సోర్స్, ఇదేమో డెస్టినేషన్. ఇక్కడ నేను ఇప్పుడు నా డెస్టినేషన్ ఏంటి? VM. Yeah. ఆ VM పెట్టేసి మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే కనెక్ట్ అవుతున్నావు. దేనికి కనెక్ట్ అవుతున్నావు? కనెక్టింగ్ టు హోస్ట్ అంటే ఈ ప్లేస్ ఇక్కడ ఉంది. ఏంటి ఇప్పుడు ఇక్కడ ఉంది? మన VM యూజర్ ఏమో Venki24 అంతేనా? 3 ఫోల్డ్ ఉన్నాయి. Venki24 ఫోల్డర్లో ఆ యూజర్ యొక్క హోమ్ పేజ్ అంటే హోమ్ డైరెక్టరీ. ఓకే, దీంట్లోకి నేను ఏం చేస్తాను ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ఫోల్డర్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఇందులో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ మీకు చూపిస్తా, అది ఏం ఫోల్డర్ మీరు నాకు చెప్పండి. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? క్లియరా కాదా? ఇది చేస్తే తప్ప సరే. ఇప్పుడు ఈ కోడ్ ఏందో చెప్పండి. HTTP ఏమై ఉంటుంది? HTML ఇలా ఉంటుందా? web.config అప్లికేషన్ కోడ్ డాకర్ ఫైల్. ఒక టైప్ ఆఫ్ ఫోల్డర్ ఇది. Yeah. ఇది .NET అప్లికేషన్ ఫోల్డర్ వచ్చి పబ్లిష్ ఫోల్డర్. మీకు గుర్తుందా? ఇంతకుముందు మనం చేసినాం కదా, ఇంతకుముందు అప్లికేషన్స్ ఉంటుండే, బ్యాక్ ఎండ్ లో కోడ్ మార్చినాం, గుర్తుందా? కనెక్షన్ అప్పుడు ఈ పబ్లిష్ ఫోల్డర్ క్రియేట్ అయింది. VM లో మీరు ఆ ప్రాజెక్ట్ డిప్లాయ్ చేసినప్పుడు ఫ్రంట్ ఎండ్ కోసమేమో రియాక్ట్ బిల్ ఫోల్డర్ పెట్టారు, బ్యాక్ ఎండ్ కోసమేమో .NET పబ్లిష్ ఫోల్డర్ పెట్టారు. గుర్తుందా? గుర్తుందా అండి? ఇది చూసి మీరు చెప్పాలి. ఈ కోడ్ చూసి ఈ DLL అంటే డైనమిక్ లింక్ లైబ్రరీ, ఇవన్నీ కూడా .NET సంబంధించినవి అనమాట. ఇవన్నీ వెబ్ కాన్ఫిగ్ ఫైల్ ఉంటుంది .NET కి. ఇప్పుడు దీంట్లో డాకర్ ఫైల్ కూడా ఉందా? డాకర్ ఫైల్ కూడా కావాలి మనకి. ఇది ఏముంది చెప్పండి ఇందులో? చెప్పండి. ఒక వర్కింగ్ డైరెక్టరీ క్రియేట్ అయ్యింది, అక్కడ కోడ్ స్టోర్ మనకు .NET రన్ టైం కావాలి 3.1. ఇది అది. తర్వాత వర్కింగ్ డైరెక్టరీలో యాప్ అనే ఫోల్డర్ క్రియేట్ వర్కింగ్ డైరెక్టరీ యాప్ అన్నమాట. యాప్ అనే వర్కింగ్ డైరెక్టరీ. ఇదేంటి? కాపీ అన్ని ఫోల్డర్స్ ని కాపీ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ సోర్స్ షుడ్ బి కాపీడ్ టు డెస్టినేషన్. అంటే ఈ యాప్ లోకి వెళ్ళిపోవాలి. అవునా? ఇదేంటంటే మన ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే ఇట్లా చెప్తున్నాం HTTPS పోర్ట్ ఒక పోర్ట్ అంటే తెలుసు కదా, నాట్ సెక్యూర్ వెబ్సైట్, ఎనీ నేమ్, దిస్ ఇస్ ద పోర్ట్ నెంబర్ అని చెప్తున్నాం. ఇదేంటి? ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కోడ్ ని ఎక్స్పోజ్ చేస్తున్నాము. ఇదేమో స్టార్టింగ్ పాయింట్ అనమాట. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నా అప్లికేషన్ లోడ్ అవుతుంది. సో ఇది నా డాకర్ ఫైల్. అంతేనా? ఒకవేళ మనం పోర్ట్ ఇవ్వకపోతే డిఫాల్ట్ గా ఎక్కడైనా పోర్ట్ కంపల్సరీ ఇవ్వాలి. ఇవ్వకుంటే ఒక్కోసారి పోర్ట్ 80 వస్తుంది. కానీ పోర్ట్ అనేది మనం మెన్షన్ చేయాలండి ఎప్పుడైనా. ఏ పోర్ట్ లో మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు కంపల్సరీ. VM అంటే ఇప్పుడు ఎక్స్పోజ్ చేయకుండా HTTPS ఉంటే పోర్ట్ 80 మీద వర్క్ అవుతుంది. కానీ ఒక్కోసారి వర్క్ అవ్వదు, ఒక్కోసారి ఎర్రర్ వస్తుంది. అప్పుడు మీరు ఒక పోర్ట్ ఇవ్వాలి కంపల్సరీ. సరే, ఇప్పుడు మీరు ఈ పబ్లిష్ ని కాపీ చేశారా ఇక్కడికి? ఓకే, నేను క్లోజ్ చేస్తాను ఎందుకంటే నాకు అంత కోడ్ కాపీ అయిపోయింది. ఇప్పుడు నేను DIR కొడతా. పబ్లిష్ కూడా కనిపిస్తుందా? పబ్లిష్ కూడా కనిపిస్తుందా? ఇది ఈ పబ్లిష్ ఫోల్డర్ అనేది ఎలా వచ్చింది ఇక్కడికి? పుష్ చేశారు కదా VM లోకి. VM లోకి నేను పుష్ చేశాను. సో CD పబ్లిష్ అని కొట్టాలి. చేంజ్ డైరెక్టరీ లోపలికి వెళ్తాడు అనమాట. దాని లోపల ఫైల్స్ ఉన్నాయి కదా, చెక్ చేసుకోవాలి అన్ని ఫైల్స్ ఉన్నాయా లేవా. DIR కొడితే కనిపిస్తుంది అన్ని ఫైల్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన మెయిన్ ఫైల్ ఏంటి? డాకర్ ఫైల్. క్యాట్ అని కొట్టండి, డాకర్ ఫైల్ అని కొట్టండి. ఇదేంటి? ఆ డాకర్ ఫైల్ ఉన్న కోడ్ కంటెంట్. ఇప్పుడు మనము డాకర్ రన్ కమాండ్ ని ఎక్స్క్యూట్ చేయాలి. ముందు సెటప్ కమాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే డాకర్ రన్ కమాండ్స్ ఉంటాయి. ఇవి నేను ఎక్స్క్యూట్ చేయాలి. ఇవి ఏం చేస్తాయంట? ఫస్ట్ ఇది ఏం చేస్తే చూడండి,
ఏం లేదండి, సూడో డాకర్ బిల్డ్ అంటే మన అప్లికేషన్ బిల్డ్ చేస్తుంది. ఆ డాట్ నెట్ యాప్ అనేది మన రెపో. నేను ఎప్పుడైతే ప్రెస్ ఎంటర్ కొట్టానో ఇది మెయిన్ పని ఏంటంటే, నీ డాకర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న బిల్డ్ కమాండ్ ఏం చేస్తుందంటే డాకర్ ఫైల్లో ఉన్నటువంటి అన్ని స్టెప్ ని ఒకదాని తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలా చేసుకుంటే కాకపోతే ఫైనల్ గా నీకు రెపాజిటరీ, ఇమేజ్, ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. రన్ టైం అన్ని వచ్చేస్తాయి. అవునా గైస్? డాకర్ బిల్డ్ కమాండ్ ఏం చేస్తుంది చెప్పండి. ఇక్కడ ఏంది, ఇదేంటి చెప్పండి, ఇది అవుతుంది. అదేంటది? స్టెప్ 1 ఇది డెవలప్మెంట్. కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. SDK ఫ్రమ్ ద ఇంటర్నెట్. అట్లనే చూస్తాం ఇక్కడ స్టెప్ 3 కనిపిస్తుందా? స్టెప్ Hmm. 2 ఏందో వర్కింగ్ డైరెక్టరీ క్రియేట్ చేయడం. స్టెప్ 3 లో ఏమవుతుంది? ఆ కోడ్ అంతా కాపీ చేస్తుంది. ఇక్కడ ఈ ఫస్ట్ డాట్ ఏంటి, సెకండ్ డాట్ ఏంటి, సోర్స్ అండ్ డెస్టినేషన్. సోర్స్ ఏంటి? ఇక్కడ సోర్స్ పబ్లిష్ ఫోల్డర్. ఈ పబ్లిష్ ఫోల్డర్ లో ఉన్న కంటెంట్ ఇక్కడ కదా ఎగ్జిక్యూట్ చేసింది సాఫ్ట్వేర్. Yeah. ఈ కమాండ్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నది? VM. యాప్ ఫోల్డర్ లింక్ బాబు, యాప్ Yeah, ఫోల్డర్ లేదా Sorry. లేదా వర్కింగ్ డైరెక్టరీ ఇందులోకి వెళ్తుంది. అవునా? Yeah. తర్వాత రైటింగ్ ఇమేజ్. రైటింగ్ ఇమేజ్ అంటే ఏంటి? ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అవునా కదండి? సో ఈ ఒక్క స్టెప్ మొత్తం క్రియేట్ చేసి పడేసింది. అంతేనా? ఈ ఒక్క స్టెప్ ఏం చేసిందండి? Create the image. Image create. All the steps written in the Docker file. Correct కదా? Yeah. Executed all the steps written in the Docker file. Correct? Yes. నెక్స్ట్ ఇప్పుడు మరి ఇమేజ్ వచ్చింది అంటున్నావు, చెక్ చేస్తా మరి ఉందా లేదా నా ఇమేజ్ అట్లా. ఇది కొడితే ఏం చేస్తుంది అంటే ఇది నా రెపో అవి ఫైల్స్. ట్యాగ్ ఇవ్వకుండా లేటెస్ట్ వస్తుంది. ఇది పేరు కూడా వచ్చింది. ఇది ఇమేజ్ అయింది. ఎప్పుడు క్రియేట్ అయింది? ఒక నిమిషం ముందు. ఇది సైజ్ అంటే నా ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఎవరు క్రియేట్ చేశారు ఇమేజ్ ని? ఈ బిల్డ్ కమాండ్ కదా గైస్. అవునా కదా? యా, బిల్ కమాండ్స్. ఇదే కదా క్రియేట్ చేసింది. ఈ స్టెప్ ఏనా? యా. Yes. అది ఏం చేసింది? ఆ డాకర్ ఫైల్ ఉన్నటువంటి అన్ని స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేస్తే రన్ టైం డౌన్లోడ్ చేసింది, ఫోల్డర్ క్రియేట్ చేసింది, కోడ్ అన్న పెట్టేసింది, బిల్డ్ చేసేసింది, ఫైనల్ ఇమేజ్ క్రియేట్ చేసేసింది. అంతా డాకర్ ఫైల్ లోనే ఉంది. అంతేనా? Yeah. అవునా కదండి? యా. అంతే. సరే, ఈ నెక్స్ట్ చెప్పండి. రన్నింగ్ ద Image run కంటైనర్ చేస్తారు. డిటాచ్ అని లేదండి. ఇక్కడ మనకు రెండు, ఇప్పుడు మనం ఏ పోర్ట్ రాసాం, మనము అక్కడ ఎక్కడ ఎక్స్పోర్ట్, ఏ పోర్ట్ ఎక్స్పోర్ట్ చేసినాం? 5000. 5000. ఇప్పుడు నీ ఇమేజ్ క్రియేట్ అయింది, కానీ అది రన్ అవ్వాలి కదా. అంటే మనం దాన్ని యాక్సెస్ చేయాలంటే అది రన్నింగ్ స్టేట్ లో ఉండాలి. అర్థమైందా? ఆ ఇమేజ్ అనేది రన్ అవుతే మనం దాన్ని చూడొచ్చు. ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే ఆ ఇమేజ్ ని డిటాచ్డ్ మోడ్ లో రన్ చేస్తుంది. అలా రన్ చేసి రన్ చేసి ఇప్పుడు ఇది చూడండి, చెప్తుంది కదా. ఈ పర్టికులర్ స్టెప్ ఏం చేస్తుంది అంటే మనకు ఆ కంటైనర్ డీటెయిల్స్ మొత్తం ఇస్తుంది. ఇక్కడ చూడండి ఏం చూపించింది నాకు. ఇది నా కంటైనర్ ఐడి, ఇది నా రెపో విచ్ హ్యాస్ మై ఇమేజ్ ఇన్ ఇట్. ఇది ఈ డాట్ నెట్ DLL అనేది లాస్ట్ మన డాకర్ ఫైల్ లో లాస్ట్ స్టెప్ ఏంది? ఎంట్రీ పాయింట్ అని లేకుండా కమాండ్ టు రన్ ద అప్లికేషన్. గుర్తుందా? Yeah. Yes. కమాండ్ 21 సెకండ్ల ముందు క్రియేట్ అయింది. ఇక్కడ 5000 ఎందుకంటే ఈ 5000 లో ఇక్కడ 0000 అంటే అర్థం ఏంటి చెప్పండి? మీరు ఒక అప్లికేషన్ ని VM లోపల నుంచి యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేసుకున్నారు గుర్తుందా? ఆ HTML వెబ్సైట్ లోపల పెట్టారు. మీరు దాన్ని ఎలా యాక్సెస్ చేసుకున్నారు? దాన్ని Local host. లోకల్ హోస్ట్ ఇస్ ఈక్వల్ టు 0000. అర్థమైందండి? Okay. 0.0.0 అంటే లోకల్ హోస్ట్ అని అర్థం. ఓకేనా? Yeah. సో దాన్ని ఆ లోకల్ హోస్ట్ అన్న 5000 పోర్ట్ ని బయట 5000 పోర్ట్ తో మీరు మ్యాప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇదే అప్లికేషన్ ని బయట నుంచి ఎట్లా యాక్సెస్ చేసుకోవాలా? నేను ఈ అప్లికేషన్ బయట నుంచి నేను యాక్సెస్ చేయాలి. ఎలా చేస్తా? యాక్సెస్ కీ, SSH కీ ఉంటుంది. IP address. IP అడ్రస్ వాడతారు కదా, లేదా VM బయట నుంచి ఎట్లా యాక్సెస్ చేస్తారు కదా? IP address. ఇంకోటి ఏమైనా చేయాలా నేను? Enable చేయాలి. Permission. Inbound port number allow చేయాలి. 5000 పోర్ట్ ఎనేబుల్ చేయాలి కదా. Yeah. మీరు అట్లా మర్చిపోతే ఇట్లా ప్రాక్టీస్ చేయరు కాబట్టి మర్చిపోతున్నారు అంతే. ఇప్పుడు కొట్టండి. So it takes some time, but it will come. Everyone try to access. Share URL అందరూ. పోర్ట్ యాడ్ అయింది కదా. మీ కస్టమ్ 5001 పోర్ట్ యాడ్.
ఇది నాకు PME లిస్ట్ 5850. నేను ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఇంత లేట్ అవ్వద్దు, వెంటనే వచ్చేస్తుంది. జస్ట్ నేను నైట్ ఎక్స్క్యూట్ చేసేది, నేను నైట్ వేరే బ్యాచ్ వాళ్ళకి చెప్పిన. సరే కాస్త వెయిట్ చేద్దామా, వస్తుంది లేండి, కంపల్సరీ వస్తుంది, డౌట్ లేకుండా వస్తుంది, డౌటే లేదు. ఎర్రర్ వచ్చింది బ్రో, ఏం ఎర్రర్ వచ్చిందంటే ఒక పని చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ రన్ చేస్తున్నాం కాబట్టి ఓకే, ఈ ఎర్రర్ రావడం కరెక్టే. ఒక్క పని చేద్దాం, మళ్ళీ పోర్ట్ మార్చి మళ్ళీ ఇదంతా చేయాలి బ్రదర్. 5000 పోర్ట్ నుంచి ఎర్రర్ వస్తుందట, 5000 పోర్ట్ వల్ల ఎర్రర్ వస్తుంది. ఎస్, మీరు ఇప్పుడు మీరు చెప్పిన అన్ని చేయండి, చేసి మీరు ఏం చేస్తారంటే 5000 బదులు 5001 వాడండి, కంపల్సరీ ఎగ్జిట్ అవుతుంది, అందులో డౌటే లేదు. ఒకసారి స్టెప్స్ చెప్పండి, మనం ఏమేం చేయాలి చెప్పండి, స్టెప్స్ చెప్పండి. డాకర్ ఫస్ట్ బిల్డ్ చేయాలి, తర్వాత అది రన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలి? పుట్టి డౌన్లోడ్ చేయాలి, లైనక్స్ VM క్రియేట్ చేయాలి. ఫస్ట్ క్రియేట్ లైనక్స్ VM. తర్వాత ఏం చేయాలి? పుట్టి ఇన్స్టాల్ చేయాలి. పుట్టి ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్. తర్వాత ఏం చేయాలి? లైనక్స్ కమాండ్స్ రన్ చేయాలి, పుట్టి అది అప్డేట్ చేయాలి. కమెంట్స్ అన్ని రన్ చేస్తుంది. తర్వాత ఏం చేయాలి? WinSCP డౌన్లోడ్ చేయాలి. మీకు WinSCP డౌన్లోడ్ చేయకముందు ఈ ఫోల్డర్ కావాలి. Hmm. సో ఈ ఫోల్డర్ ని మీరు అప్లోడ్ చేయాలి. ఎలా? WinSCP. నెక్స్ట్ ఏం చేయాలి? ఎగ్జిక్యూటబుల్ నెక్స్ట్ ఏం చేయాలి? పోర్ట్ ఎనేబుల్ చేయాలి. IPR. ఫైనల్లీ అరే మనం ఎంత పిచ్చి పని చేస్తే 5000 ఇచ్చిన కదా నేను రాసేది. అరే ఏమన్నా పిచ్చలం 5000 ఇవ్వవా తమ్ముడు? నాకు డౌట్ వచ్చింది అన్న 5000 పోర్ట్ నెంబర్ ఇవ్వలేదని. పోర్ట్ నెంబర్ ఇవ్వకుంటే అది ఎట్లా యాక్సెస్ చేస్తుంది అప్లికేషన్? అవునా కదా, అర్థమైందండి? యా ఇప్పుడు మన అప్లికేషన్ .NET రన్ అవుతుంది, ఎక్కడ రన్ అవుతుంది? లినక్స్ 5000 మీద రన్ అవుతుంది కదా. నువ్వు ఇట్లా ఏం పోటీ చేయకపోతే ఏమన్నట్టు అది 80 మీద 80 చెక్ చేస్తుంది. 80. ఏం లేకపోతే 80 కదా చూసేది అది. యా సో 80 మీద ఏమైనా అప్లికేషన్ ఉంది అక్కడ? లేదు. అర్థమైందండి? yes సింపుల్ గా నువ్వు ఒక అప్లికేషన్ దీంట్లోకి ఏంటి ఇన్స్టాల్ చేసి డాక్యుమెంట్ ఇన్స్టాల్ చేసి దీన్ని మనం అప్లోడ్ చేసేస్తాం. అయితే ఇప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి మీరు ఎవరైనా మీ దగ్గర ఇప్పుడు డాకర్ కంటైనర్ లిస్ట్ క్రియేట్ అయి ఉందండి ఎవరికైనా? మీరు నిన్న అసైన్మెంట్ చేశారు కదా, ఎవరి దగ్గరైనా ఉందా ఆ రిజిస్ట్రీ? ఎస్, ఉంది లేదు, రెండే ఆన్సర్, ఉంది లేదు. ఓకే లేదు, ఓకే నో వర్రీస్. ఇప్పుడు ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ కంటైనర్ రిజిస్ట్రీ కొట్ట ఎన్ని కనబడుతున్నాయి నాకు? 2 రిజిస్ట్రీస్ ఉన్నాయా గైస్? Yeah. అది ఉంటే బాగుండేది, మీ దగ్గర అన్నా బాగుండేది. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, అదే ఇది బ్యాక్ అండ్ అప్లికేషన్స్ ఇవి చూడడానికి రాదు, బట్ లెట్స్ ట్రై దట్. ఇప్పుడు ఏం చేస్తానంటే గైస్, ఓకే ఫస్ట్ చెప్పండి, ఒక కంటైనర్ రిజిస్ట్రీలో ఉన్న అప్లికేషన్ ని ఎలా యాక్సెస్ చేస్తారు మీరు? కంటైనర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. కంటైనర్ ఇన్స్టెన్స్ చేసి యాక్సెస్ చేస్తారు, అంతేనా? దాని మీకు ఒక అంటే ఏమంటారంటే ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఏమంటారంటే వాడు ఏమంటారంటే యూ విల్ డిప్లాయ్ యువర్ అప్లికేషన్ ఆన్ యువర్ కంటైనర్ రిజిస్ట్రీ, బట్ దే వాంట్ యూ టు యూజ్ అన్ యాప్ సర్వీస్ టు యాక్సెస్ దట్ ఇమేజ్ ఇన్సైడ్ ద కంటైనర్ రిజిస్ట్రీ. అంటే ఏంటి? ఆ రిజిస్ట్రీలో ఉన్న ఇమేజ్ కి ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేయమంటాడు, ఇన్స్టెన్స్ కాదు. ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? వెబ్సైట్ ఓపెన్ ఐపీ అడ్రస్ వస్తుంది. Yeah. అదే యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? URL. డొమైన్ నేమ్ వస్తుంది. డొమైన్ నేమ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేస్తున్నానంటే దీని పేరు ఒకటేమో యాప్ సర్వీస్, ఏదో పేరు ఇచ్చేది. ఇక్కడ చూడండి, పబ్లిష్ కంటైనర్ నుంచి ఓఎస్ లైనక్స్ ఓన్లీ, రీజన్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఏం సరే జస్ట్ నేను ఏం చెప్పానంటే
కోడ్ అనే పబ్లిష్ కోడ్ కాదు కంటైనర్ అన్న అంతే, అదొక్కటే పెట్టండి. ఏం లేదు, ఇంకేం చేయకండి, సింపుల్ అంతే. యాజ్ ఇట్ ఈస్ అన్ని వదిలేయండి. వదిలేసి చేస్తే ఫ్రీ పెట్టుకోండి, లేదన్నా వేస్ట్. ప్రైసింగ్ ప్లాన్ తెలుసా మీకు? క్రియేట్ న్యూ అంటే మనకి డిఫరెంట్ ప్లాన్స్ వస్తాయి తెలుసు కదా. Yeah. ఇప్పుడు నేను ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తున్నా, దీనికి సోర్స్ అనేది నా రిజిస్ట్రీ, అర్థమైందా? సోర్స్ ఏంటి యాప్ సర్వీస్ కి? సోర్స్ కంటైనర్ రిజిస్ట్రీ. కంటైనర్ రిజిస్ట్రీ అనమాట. ఈ యాప్ సర్వీస్ యొక్క అప్లికేషన్ కోడ్ ఎక్కడ ఉన్నట్టు? ఇమేజ్ ఫార్మాట్ లో రిజిస్ట్రీ లోపల ఉన్నటువంటి రెపోలో ఉంది. Yeah. ఓకే కదా? రేపు ఒక ప్రాజెక్ట్ చేద్దాం మండే రోజు. అది ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ నోట్ చేసి ఉంటుంది. నోట్ చేసి విన్నారు ఎప్పుడు? Yeah. .NET కోడ్ లాగానే నోట్ చేసి కూడా వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ బ్యాక్ ఎండ్ తెలుసా అండి? మార్కెట్ లో 40% నోట్ చేసి ఉంటుంది, ఒక 40% .NET కోడ్ ఉంటుంది, మిగిలిన 20% పైథాన్ జావా. బ్యాక్ ఎండ్ లో చాలా ఫేమస్ నోట్ చేసి. సరే, ఇప్పుడు ఈ యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తారు, దీన్ని బ్రౌజ్ చేస్తారు. ఇది వెయిట్ చేయండి, ఇదంతా లోడ్ అయినాక వెయిట్ చేయాలి. సరే, ఇది వచ్చే లోపు మనం ఏం చేద్దాం, ఇక్కడ మనకు డిప్లాయ్మెంట్ అని ఉంది చూసారా? డిప్లాయ్మెంట్ సెంటర్ అని ఉందా, కనిపిస్తుందా? Yeah. ఇక్కడికి వెళ్ళి నా కంటైనర్ రిపాజిటరీ సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రీ సోర్స్ అనేది అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ సెలెక్ట్ చేయాలి. చేస్తే మనకు 2 రిజిస్ట్రీస్ ఉన్నాయి, అవునా? Yes. యాక్చువల్గా మేము ఇంతకుముందు మనం చేసే HTML అప్లికేషన్ గుర్తుంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఒక ఇదేంటి శాంపుల్ ఏంటి, అది రెపో నేమ్ కదా. Yeah. ఎక్స్పాండ్ చేసి ఇవన్నీ ఏంటి పోర్ట్ నంబర్స్ కాదు, బిల్డ్ నంబర్స్. ఇవన్నీ బిల్ నంబర్స్. అంటే సేమ్ అప్లికేషన్ కి ఇన్నిసార్లు వాడు కోడ్ మార్చుకుంటా కొత్త బిల్లు క్రియేట్ చేశాడు, అంతేనా? Yeah. ఇప్పుడు 751 అనేది లేటెస్ట్ బిల్. Yeah. ఇమేజ్ ట్యాగ్ ఇస్ నథింగ్ బట్ యువర్ బిల్ నంబర్, అంతేనా కదా? Yes. గైస్ అర్థమైందా? Ah. ఇప్పుడు మీరు గైస్ ఇంకా అథెంటికేషన్ ఉంది, అది చెప్పాలి మీకు, చెప్తాను. వాట్ ఇస్ అథెంటికేషన్? సేవ్ అయిపోయింది, సక్సెస్ఫుల్లీ సేవ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ రండి, ఇప్పుడు బ్రౌజ్ కొట్టండి. మీరు ఆల్రెడీ ఇప్పుడు డాకర్ రిజిస్ట్రీ క్రియేట్ చేస్తారు కదా, మీరు ఒకటి HTML ప్రాజెక్ట్ గుర్తుందా? నిన్నటి క్లాస్ నిన్నటి క్లాస్ డిప్లాయ్ అయిన తర్వాత డిలీట్ చేయకండి అది. అదే రిజిస్ట్రీకి ఈ యాప్ సర్వీస్ క్రియేట్ చేయండి, అర్థమైందా? ఓకే. ఈ డిఫాల్ట్ డొమైన్ కోడ్. ఇప్పుడు నేను యాక్చువల్ గా ఆ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉండుంటే ఇప్పుడు నా దగ్గర ఈ URL కొట్టగానే నాకు అప్లికేషన్ వచ్చేది, అవునా? Yes. అంతేనా కదా? ఇప్పుడు ఇది బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ అండి, నడుస్తుంది, అదంతా ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో, అది రాదు, లైట్ తీసుకుంది. కానీ ఆ డాకర్ రిజిస్టర్ ఉంటే బాగుండేది, నిన్నటి అప్లికేషన్ ఉంటే ఇప్పుడు టక్ చూపిస్తున్నాను. అంతే కదా, అది రావడమే కదా సార్, ఇంకేం అది ఒకటి వస్తే సరిపోతుంది కదా ఫ్రంట్ ఎండ్ HTML. అంతే, URL వచ్చిందంటే చాలు. మీకు ఆ డాకర్ రిజిస్ట్రీలో ఏదైతే ఉందో అది ఇక్కడ, అంటే మనం డిప్లాయ్ చేసిన HTML ప్రాజెక్ట్ అదే స్క్రీన్ ఇక్కడ వస్తుంది. అదే స్క్రీన్ ఇక్కడ వస్తుంది. అర్థమైందండి? అర్థమైందా? ఇలా మనకు కొన్ని సిచ్యువేషన్స్ లో యాప్ సర్వీస్ యొక్క సోర్స్ డాకర్ రిజిస్ట్రీ ఇచ్చి డిప్లాయ్మెంట్ సెంటర్కి వెళ్ళి ఏ పర్టికులర్ బిల్ నంబర్ వాళ్ళు అడిగితే అది డిప్లాయ్ చేసేస్తాం, సేవ్ కొట్టగానే డిప్లాయ్ అయిపోతుంది. ఓకేనా? యాక్చువల్లీ గైస్ ఇక్కడ అథెంటికేషన్ పార్ట్ ఉంటుంది, అది నెక్స్ట్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మనము ఇదే అప్లికేషన్ కి దీనికి మనం కస్టమ్ డొమైన్ క్రియేట్ చేయాలి. తెలుసా మీకు కస్టమ్ డొమైన్ అంటే ఏంటి? లేదా కస్టమ్ డొమైన్ అనేది మన ఓన్ డొమైన్. ఈ డొమైన్ వాడరు కదా రియల్ టైం, ఈ డొమైన్ వాడరు. కానీ గమనించారా, ఇంతవరకు డాకర్ కంటైనర్ ఇన్స్టెన్స్ కి ఐపీ ఉండేనా? అలా మన VMs కి కూడా ఐపీ ఉండే కదా, మన యాప్ సర్వీస్ కి కూడా ఐపీ ఉంటుంది. ఎక్కడ మనం ఇంతవరకు మనం యాప్ సర్వీస్ కి ఐపీని ఓవర్ వ్యూలో చూడలేము మనం, అంతేనా? మనం ఎంతసేపు ఇదే డొమైన్ నేమ్ వాడాం కదా. కానీ ఈ దానికి కూడా, అంటే ఈ యాప్ సర్వీస్ కూడా ఒక ఐపీ ఉంటుంది. ఐపీ అనేది మస్ట్ అండి, దేనికైనా ఐపీ ఉంటుంది. ఇది నెక్స్ట్ చెప్తానండి. ఇది ఏంటంటే ఇక్కడ మనము ఒక కస్టమ్ డొమైన్ కొనుక్కొని యాడ్ చేసుకోవాలి, తర్వాత దానికి మనం సర్టిఫికేట్ కూడా యాడ్ చేసుకోవాలి. SSL సర్టిఫికేట్ ఐడియా ఉందా? చెప్పలేదు, జస్ట్ చెప్పారు. అంటే ఆ SSL సర్టిఫికేట్ క్రియేట్ చేస్తేనే మనకు HTTPS వస్తుంది, లేదంటే HTTPA ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ అడుగుతూ చెప్పినట్టున్నా కానీ చెప్పిన నేను చూసారా, ఇది ఉందండి.
ఇది నేను బ్రౌజ్ చేశాను. ఇది బ్యాక్ ఎండ్ అన్నది చూసారు. Yeah. ఏంటిది ఇదేంటి HTTP. యాప్ సర్వీస్. దాని పేరు ఉందబ్బా. ఇవేంటివి డిబి కంటెంట్ అంటే ఇదంతా ఏంటిది? Okay, బ్యాకెండ్ లో ఉన్న డేటా అంతా వస్తుంది. ఇది బ్యాక్ ఎండ్ అప్లికేషన్. Yeah. అవునా కదా? మనకి పేజెస్ కనబడుతున్నాయి ఏమన్నా మనకు? నో లేదు. ఓన్లీ డేటా. JSON ఫార్మాట్ డేటా కనిపిస్తుంది. అంటే ఇదేంటి? ఒక బ్యాక్ ఎండ్ అప్లికేషన్. యూజర్ వచ్చింది చూసారా? Yes. ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి నాకు యాక్సెస్ అవుతుంది? ఇది ఆ? DP మీరు నుంచి క్రియేట్ చేస్తారా? ఇక్కడ నుంచి ఈ యాప్ సర్వీస్ నుంచి. ఇదే కదా మీ కంటైనర్. గుర్తుందా? ఇక్కడ డిప్లాయ్మెంట్ సెంటర్ అని కొట్టారు కదా, గుర్తుందా? ఇది అవును. ఇక్కడ మీరు అంత సెట్ చేసి ఇచ్చారు కదా. ఈ పోర్ట్ ఈ రిజిస్ట్రీలో, ఈ రెపోలో ఈ ట్యాగ్ కదా, అదే ఈ ట్యాగ్ అంతేనా కదా? అవును. ఇది యాక్చువల్ గా ఒక DB నుంచి రీడ్ చేస్తుంది కదా డేటా. Yes. చెప్తాను తర్వాత ఈ ప్రాజెక్ట్ చేద్దాం కానీ. సో మీకు ఇప్పుడు ఏమర్థమైందంటే మన యాప్ సర్వీస్ వాడి కూడా యాప్ సర్వీస్ అనేది నా ఇప్పుడు కంటైనర్ ఇమేజ్ ని యాక్సెస్ చేస్తుంది అంతేనా కదా? అవును. గైస్ అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా? గైస్ క్లియరా? కన్ఫ్యూజనా? ఓకే. గైస్ ఎస్ నో కన్ఫ్యూజన్ అనిపిస్తుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. సాయి కుమార్కి అర్థమైంది. సౌజన్య సురేందర్ ప్రధాన్ మీకేం అర్థమైందా? నేను ఇంకొకసారి వింటే మేబీ క్లారిటీ. సరే ఇని చెయ్యండి. చేస్తే తప్ప అర్థం కాదు. తర్వాత మీకు ఏమీ అర్థం కాదు. లిటరల్లీ మీకు ఏం గుర్తుంటుంది. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీడే ఏదో నేర్చుకుంటూ ఉంటాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు ప్రాక్టీస్ చేయకపోతే అసలు ఏం గుర్తుండదు. మళ్ళీ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? మళ్ళీ రికార్డింగ్ అంతా ఓపెన్ చేసుకుని అది మీకు అసలు ఇంపాసిబుల్ టాస్క్. అది మీరు ఎప్పుడెప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటుంటేనే మీరు కోపపడతారు. మీకైనా అది ఉపయోగం అవుతుంది. లేకపోతే కష్టమవుతుంది. ఓకే, అలా చేయకండి. సరే, ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటే ఇప్పుడు ఇది ఉంది, దాన్ని మర్చిపోయింది. మీకు అర్థమైపోయింది. ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది. ఇది ఒక యాప్ సర్వీస్. ఇది డిఫాల్ట్ డొమైన్ కదా. ఇదేంటిది? ఇదేంటి? దీన్ని ఏమంటారు? డొమైన్. Default domain. డిఫాల్ట్ డొమైన్. డిఫాల్ట్ డొమైన్ లేదా ప్రైమరీ డొమైన్ అంటారు. కానీ ఇదేంటి? ఇప్పుడు ఇది వెబ్సైటే, ఇది వెబ్సైటే, అవునా? Yeah. ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి? Custom domain. ఇది ఒక కస్టమ్ డొమైన్ అంతేనా? Yeah. ఇది HTTPS కార్పొరేషన్. ఇక్కడ ఉన్న కోడ్ రెండు ఒకటేనా? Yes. కోడ్ ఒకటే, అంత ఒకటే, ఒక పేరు వేరు అంతే. Yeah. సేమ్ అప్లికేషనే. కానీ ఇది వచ్చేదేమో డిఫాల్ట్ ఆర్ ప్రైమరీ డొమైన్, బట్ ఇది కస్టమ్ డొమైన్. మనము సర్టిఫికెట్ ఇచ్చి మీరు HTTPS సర్వర్ ఇన్స్టాల్ చేసినా, ఒక డొమైన్ కొన్నా, దీనికి అటాచ్ చేసినా, అదంతా రేపు చేస్తాం మనం. రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇదంతా చేశా కదా. ఇప్పుడు క్లయింట్ ఎప్పుడైనా సరే ఇది అడ్వర్టైజ్ చేసుకుంటాడా, ఇది అడ్వర్టైజ్ చేస్తాడా? ఇదే కష్టం. Yes, sir. అడ్వర్టైజ్ చేస్తారు. ఇది ఎప్పుడు మీరు ఎక్కడ కూడా లైవ్ లో azure websites.in అని చూడరు కదా. Yeah. కానీ ఉంటుంది ఇట్లాంటి ఒక URL ప్రతి వెబ్సైట్ కి. Yeah. డిఫాల్ట్ అది Azure డిప్లాయ్ అయితే కంపల్సరీ ఉంటుంది. అవునా కదా? Yes. కానీ దాన్ని మనం వాడడం అంతే కదా. అది మనం చేంజ్ చేసి ఇవ్వాలి. మనమే చేసి ఇవ్వాలి. మన పని అది. అయితే ఇది చేయడానికి రెండు ఉంటాయి. ప్రాజెక్ట్ అంతా అయిపోయింది. డెవ్ కి టెస్ట్ కి యూఐట్ కి నువ్వేం చేయవు అంతేనా? Yeah. డెవ్ టెస్ట్ యూఐట్ కి నువ్వేమైనా కొత్త డొమైన్ క్రియేట్ చేస్తావా? అవును. చేయవు. అవి ఇంటర్నల్ యూస్ కోసం. ఓన్లీ ప్రొడక్షన్ కే నువ్వు Yeah. ఒక నేమ్ కొంటావు అంతేనా? Yes. సో ఈ రియల్ టైం ఎలా ఉంటుందంటే, ఎట్లుంటుందంటే ఆ డొమైన్ ని క్లయింట్ ఆల్రెడీ పర్చేస్ చేసి ఉండొచ్చు. అవునా? నువ్వు ఆల్రెడీ 1 year నుంచి ప్రాజెక్ట్ లో ఉన్నావు. క్లయింట్ కూడా ఆలోచిస్తాడు కదా. వాడు పేరు అనుకుంటాడు, వాడి బిజినెస్ కి ఈ పేరు అనుకుంటున్నాను. అదే ఇస్తాడు మనకి. అది ఎక్కడి నుంచి కొంటాడు? మీరు వినుంటే గోడాడీ అని క్రేజీ ఇట్లా ఉంటాయి చాలా థర్డ్ పార్టీస్. అక్కడ నుంచి అన్న కొని ఉంటాడు. లేదంటే సేమ్ అనేది క్లౌడ్ కూడా కొనొచ్చు. వాడు ఎక్కడున్నా కొనేస్తాడు. కొనేసి మనకు యూఆర్ఎల్ ఇస్తాడు, బాబు నాకు ఇది కావాలన్నాడు. వాడు కొనిస్తే వాడు ఎక్కడ కొన్నాడో అక్కడికి వెళ్ళి మనం కొన్ని సెటింగ్స్ చేయాలి. అర్థమైందా? Okay. వాడు కొనలేదు. వాడు గోడాడీ వాడి దగ్గర ఒక పేరే ఉంది. నిన్ను అడుగుతాడు, నాకు ఈ పేరు కావాలంటే నువ్వేం చేస్తావు? క్లౌడ్ లోనే కొంటావు. క్లౌడ్ ఇది. వాళ్ళు కనుక నీకు ఇవ్వకపోతే యాప్ సర్వీస్ డొమైన్స్ అని ఉంటాయి. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేసుకుంటావు. అదే రిసోర్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇస్తావు డొమైన్. వాడు ఇచ్చింది ఇక్కడ ఇస్తాము. వాడికి ఏది కావాలో అక్కడ ఆడ ఒక పేరు అడుగుతుంది మనకు, నాకు ఈ పేరు కావాలని. అది అవైలబుల్ ఉందా చూసుకోవాలి కదా. ఓకే. ఈ డొమైన్ అవైలబుల్ ఉందా? ఉంది. దీని కాస్ట్ ఎంత?
12 years. పర్ ఇయర్ గైస్. ఇది పర్ ఇయర్ కాస్ట్. నువ్వు రివ్యూ క్రియేట్ కొడితే ఏమవుతుంది? అది తీసుకుంటారు. ఈ కస్టమ్ డొమైన్ మనం పర్చేస్ క్రియేట్ చేస్తాం. అవుతుంది. యా. ఇప్పుడు ఈ పర్చేస్ డొమైన్ వాడు కనుక ఆడి కొనకపోతే నువ్వే కొనాలి. ఎక్కడి నుంచి కొనాలి? నువ్వు క్లౌడ్ నుంచే కొనాలి. ఇది యాప్ సర్వీస్ డొమైన్ నుంచి. యాప్ సర్వీస్ ఇక్కడ నుంచి కొంటావు. యాక్చువల్గా ఈ డొమైన్ కాస్ట్ గోడాడీలో ఎంతో తెలుసా మీకు? అది చాలా కాస్ట్ ఉంటుంది. $1 ఉంటుంది, చాలా చీప్ ఉంటుంది. అవునండి. ఆ క్లౌడ్ ఎక్కడి నుంచే కొనుక్కోవచ్చు. అంటే మనము $1 నీకు అంటే నీకు అంటే ఎక్కువ తక్కువ కానీ ఆ క్లయింట్ కి $1 $10 పెద్ద ఫరక్ పడదు. అర్థమైంది గైస్? గోడాడీలో ఎట్లుంటుంది? ఫస్ట్ 1 year కే $1, నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి $1 ఇదే ఉంటుంది గైస్. అర్థమైందా? హలో, Yeah. క్లయింట్ కి నువ్వు $10 సేవ్ చేస్తాను అన్నది పొరపాటున అనదు. ఎందుకంటే ఈ నేను రేపు రెండు చెప్తా. ఒకవేళ వాడే కొన్నాడు అనుకోండి, ఎక్కడి నుంచి కొన్నాడు? ఆ గోడాడీ నుంచి కొనేసింది అనుకో ఎగ్జామ్. అప్పుడు నువ్వు నీకు దారి లేదు, నువ్వే వెళ్ళి గోడాడీ అకౌంట్ డీటెయిల్ తీసుకొని అన్ని సెట్టింగ్ అక్కడ పెట్టాలి. అది ఓకే. అంటే అట్లా కూడా చేయొచ్చు, కానీ అది కొంచెం టఫ్ టాపిక్ కదా. వాడిని మళ్ళీ అడగాలి, వాడు ఇస్తాడు, లాగిన్ అవ్వాలి, అది ఎత్తినట్టు ఉంటుంది. అలా కాకుండా నీ క్లౌడ్ లో కొనుక్కుంటే ఆటోమేటిక్ గా సెటప్ చేసుకోవచ్చు. అర్థమవుతుందండి? ఓకే. ఓకే. గుర్తుపెట్టుకుని వాడు కనుక కొనకపోయి ఉంటే మీరు ఎప్పుడైనా అడగదు ఎక్కడ కొనాలి, గోడాడీలో $1 ఉంది, ఇక్కడ $10 అట్లా ఎప్పుడు చెప్పదు. వాడు మంత్లీనే కొన్ని $1000 కడతాడు క్లౌడ్ కి. నెక్స్ట్ వాడికి $12 $10 లెక్కన కాదు కదా. Yeah. రియల్ టైమ్ సినారీ తీసుకుంటే పెద్ద ప్రాజెక్ట్ కి ఎంత కాస్ట్ అవుతుంది వాళ్ళకి? వాడు ప్రాజెక్ట్ చేసుకోవడానికి $1 million పెడతాడు. అవునా? Yeah. సో మీకు అర్థమైపోయింది. సో ఇలా ఓకే. ఇప్పుడు మీరు అందరూ ఫ్రీ అకౌంటే వాడుతున్నారా? Yes. వాళ్ళ పార్ట్నర్ కూడా ఇది మీరు ఏదో మీ పేరుతో పెట్టి ఇలా రివ్యూ క్రియేట్ కొట్టదు. ఎందుకు? ఇయర్ కి చార్జ్ అవుతుంది. ఇది ఒక్కసారి మీరు ఇప్పుడు ఏదైనా సర్వీస్ ఉందండి, క్రియేట్ చేయగానే క్రియేట్ అవుతుంది, డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. అంతేనా? యూసర్స్ గ్రూప్ డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోతుంది. దానికి బిల్లింగ్ ఎంత వరకు పడుతుంది? నువ్వు ఎంతసేపు వాడావో అంతసేపు పడుతుంది. అంతేనా? యా. నువ్వు ఒక VM కొన్నావు, 2 గంటలు వాడావు, ఒక $5 అయింది. అది నువ్వు నీకు ఫ్రీ అమౌంట్ ఉంటే అందులో కట్ అవుతుంది, లేకపోతే నువ్వు పే చేయాలి. అది అంతే కదా, వాడుకున్నంత వరకు. వాడుకున్నంత వరకు. కానీ డొమైన్ 1 year కి కొంటావు అంటే ఇప్పుడు ఇది 1 year కొంటున్నావు $12 ఇచ్చి. Yeah. ఇది రివ్యూ క్రియేట్ కొడితే ఇది 1 year ఉంటుంది. దీంతోనే ఇంకా దీన్ని రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేసినావు కదా. డిలీట్ అయిపోతుంది, కానీ అది అఫీషియల్ గా నీ పేరు మీదే ఉంటుంది. 1 year దాకా దీన్ని ఎవరు వాడాడు. ఓకే. నువ్వు ఆల్రెడీ పే చేస్తావు మైక్రోసాఫ్ట్ 1 year కోసం. పాయింట్ అర్థమైందా? ఓకే. ఓకే. మళ్ళీ ఈ అమౌంట్ అనేది నీ ఫ్రీ అమౌంట్ నుంచి కట్ అవ్వదు, నీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఎందుకు? ఆ ఫ్రీ అమౌంట్ 1 month గురించే. అయితే ఇది ఫ్రీ అకౌంట్స్ లో అవదేమో అంటే ఫ్రీ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. అవుతుంది, కానీ చార్జ్ నీ డెబిట్ కార్డ్ లోంచి కట్ అవుతుంది. నీకు ఫ్రీ 206 ఉన్నాయనుకో, ఆ 200 నుంచి మైనస్ అవ్వదు. అర్థమైందని నేను చెప్పింది. ఆ 200 ఎప్పటిదాకా ఫ్రీ నీకు? ఆ మంత్ వరకు. 1 month వరకు. తర్వాత మనీ కట్టాలి కదా. మరి ఇది ఎప్పటిదాకా ఇస్తుంది నీకు మైక్రోసాఫ్ట్? ఇది 1 year. కాబట్టి ఈ అమౌంట్ నీ డెబిట్ కార్డ్ లోంచి కట్ అవుతుంది. సో మీరు ఎప్పుడు కూడా ఏదో చూద్దాం, ప్రాక్టీస్ చేద్దాం, ఇట్లా క్రియేట్ చేయకండి. $12 అంటే అదే అంతా అదే మేము క్రియేట్ చేయొద్దు కదా. మీరు చేయకూడదు అసలు. $12 అంటే దగ్గర ఎంత? ఇప్పుడు ఒక $1000 పైన కట్ అవుతాయి, మీ డెబిట్ కార్డ్ నుంచి కట్ అయిపోతాయి. క్లియర్ అండి? అర్థమైంది నేను ఏం చెప్పాలనుకున్నాను? మీరు జస్ట్ చూడడానికి అది ఇది చూడండి కదా నాకు ఫ్రీ అమౌంట్ ఉందని, కానీ ఇది మాత్రం క్రియేట్ చేయకండి. జస్ట్ సజెషన్ అది. ఓకే. సో మీకు బేసిక్ గా అర్థమైంది. ఈరోజు ఏం చేస్తాం మనం అసలు? ఈరోజు ఇంకేం చేసామబ్బా? ఇదంతా చేసిన తర్వాత ఏం చేస్తారబ్బా మీరు? ఇంకేం చేయాలంటే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసింది ఉందా? ఏంటది? HTML క్రియేట్ కంటైనర్ రిజిస్ట్రీ విత్ ద గివెన్ HTML కోడ్ చేసిన తర్వాత క్రియేట్ అన్ యాప్ సర్వీస్. అంతేనా? Yeah. Then access the image which is there in the registry from this app service. AWP ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.